అమ్మమ్మ అమ్మమ్మ ఈరోజు నాకేమనిపించిందంటే అందరూ జ్యోతి కీర్తి అమ్మ వీళ్ళందరూ అమ్మమ్మతో మాట్లాడి అమ్మమ్మ మెమరీస్ అన్నీ మనం రికార్డ్ చేసుకుందాము అని అంది. నేను ఇక్కడ రాగానే ఫస్ట్ వీళ్ళు ఒకటే నన్ను ముందు అమ్మమ్మతో మాట్లాడించు, అసలు అమ్మమ్మ లైఫ్లో ఏమేమైనాయి, నీ లైఫ్లో అప్పుడు అన్నీ ఎట్లాంటివి ఉంటాయి, ఇప్పుడు మన పిల్లలకి అందరికీ తెలుస్తుంది. సరేనా? ఈరోజు నీతోనే ఆ ప్రయత్నం. ఓకే? ఫస్ట్ నేను మాకు నువ్వు తాత అమ్మమ్మ లాగానే తెలుసు, కానీ తాత కన్నా ముందు నీ లైఫ్ ఎట్లుండేది అంటే నీ పెళ్ళికి ముందు నువ్వు ఎట్లున్నావు, అసలు ఎవరు నీ ఫ్యామిలీ పెళ్ళికి ముందు, నీ పేరు, ఎన్నో సంతానం, అసలు ఎక్కడ నువ్వు పుట్టింది ఒకసారి నాకు చెప్తావా? చెప్తానమ్మా. నాకు ఎక్కువ మాట్లాడరాదు, సింపుల్గా ఏది అది చెప్తాను. అంతే, సంతోషం కొరకు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అమ్మమ్మ. చెప్పు. అదే నేను మా అమ్మకు 5గురు సంతానం. అయితే మా నాన్న చిన్నప్పుడే పోయిండు, నాకు అసలే తెలియదు, ఆయన ఎట్లుంటాడో కూడా తెలియదు. ఓ అవునా? మా పెద్దన్న మాత్రం వడుగైంది, మా అక్కయ్యకు పెద్ద అక్కయ్యకి మాత్రం పెళ్ళయింది. మాకు ఎవరికి కాలేదు. మా అమ్మ అంత కష్టాలు పడుకుంటే ఎట్లాగో పెంచింది, అందరిని పట్టుకొని పెళ్ళిళ్ళు చేసింది. కానీ నాది లాస్ట్కు పూర్తిగా కొంచెం కష్టంగా అయింది. ఎందుకంటే నాకు చేసేవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేరు. మా అన్నలు ఇద్దరు చిన్న పిల్లలు, మా అక్క పెద్దక్క భర్త మన మరిది ఇద్దరు కలిసి మాకు సహాయం చేసి మమ్మల్ని ముందు నడిపించారు, సంబంధాలు చూసి మాట్లాడారు. అంటే మెదక్ అమ్మమ్మ అని అంటాం కదా, మెదక్ అమ్మమ్మ మీ అమ్మ అన్నపూర్ణమ్మ పేరు, అన్నపూర్ణమ్మ. మా నాన్నగారి పేరు సీతారామరావు. సీతారామరావు. ఓకే. మాకు స్నానాల తాత, రామారావు తాత అని గుర్తు, హైదరాబాద్ తాత, వాళ్ళిద్దరు అన్నతమ్మ. నువ్వు ఇప్పుడు అక్క బావ అంటే వాళ్ళు శివంపేట తాతలా? మా అక్క సొంత అక్క. అయితే మా అక్కను నన్ను ఒక ఇంటికి ఇచ్చారనమాట. అయితే వాళ్ళు పెద్ద తాత ఇంటి వాళ్ళు, మేము చిన్న తాత ఇంటి వాళ్ళు. అప్పటి నుంచి సంబంధం ఎక్కువైపోయి వాళ్ళకు మాకు ఇది అయిపోయింది. మమ్మల్ని సంబంధాలు చూడడం వాళ్ళ వల్ల జరిగింది. మా మేనమామ కూడా ఉండేవాడు. మా మేనమామ కూడా ఆయన మా అమ్మమ్మ ఉండేది. మా మేనమామ కూడా బాగానే సాయం చేసేవాడు ఆయన. అయితే నేను కొన్ని రోజుల దాకా నాకు చదువు బడికి పోనేలేదు మా అమ్మగారు. అవునా? కానీ అమ్మమ్మ 9 సంవత్సరాలకు ఊరికి ఏడిస్తే నా తోటి పిల్లలంతా చదువుకొని ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతుంటే నాకు బాగా బాధ అయ్యేది. అయితే మా అమ్మమ్మతో చెప్తుండే, ఏది మా అమ్మకు బాగా భయపడుతుంటే, మా బాగా భయపెట్టి మంచి పెంచింది మా అమ్మ. అయితే మా అమ్మమ్మతో చెప్తే, ఏంది అన్నప్పుడు నన్ను పిల్లని అట్లా చేస్తున్నావు, దాన్ని పడి నీవు కావాలంటే వచ్చినాక స్నానం చేయించు నువ్వు అని ఒకటే అంటే సరే అని అప్పుడు ఒప్పుకొని చేర్చింది. కానీ అమ్మమ్మ నాకేమో బాగా గుర్తు, నువ్వు చిన్నప్పుడే నువ్వు నాతో పాటు ఇంగ్లీష్లో బాగా మాట్లాడేవాడు. నువ్వు అసలు చదువుకోలేదు అన్ని రోజుల వరకు? అస్సలు చదువుకోలేదమ్మా. మా అమ్మ అప్పుడు పంపిస్తే 3 రోజులలో ABCDలు నేర్చుకున్నాను నేను. అక్కడి నుంచి 1వ తరగతి 1వ దాంట్లో చేర్చిండ్రు. అక్కడి నుంచి మా మేనమామ ఈ స్కూళ్ళకు ఇది ఉంటుండే, ఆయన ఇన్స్పెక్షన్ చేయటం డిఓ ఆయన శంకరంపేటలో జాబ్ చేస్తుండే ఆయన. ఇక ఆయన ఏం చేసి, నేను తీసుకుపోతాను దీని పెద్ద వేరే స్కూల్లో వేస్తాను, నేను వేరే ఇంకో క్లాసులో పెరిగిస్తా అని చెప్పి ఆయన తీసుకెళ్ళండి శంకరంపేటలో. ఓకే. అప్పుడు తీసుకుపోయి ఒకటేసారి 5వ తరగతి 6వ తరగతి 5వ తరగతి చేర్పించండు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాం. డైరెక్ట్ 5వ తరగతి. ఓ క్లెవర్. తర్వాత ఇంగ్లీష్ నాకు ఎక్కువ రాలేదు, కానీ సామాన్యంగా అవి ఇవి కలిపి చదువుకునేదాన్ని. దాంతోనే నాకు ఇంగ్లీష్ ఇట్లా అర్థమైంది, లేకుంటే నేను అసలు నేర్చుకోలేదు, నాకు ఎవరు చెప్పలేదు కూడా. మాకు గుర్తుందమ్మమ్మ, నాకైతే బాగా గుర్తుంది నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడం నాతో. నాకు బాగా గుర్తు అమ్మమ్మ నాతో ఇంగ్లీష్, అదే నాకు చిన్నప్పుడు గుర్తుంది. ఓకే. 7th తర్వాత ఇక కలిసి నాకు పరిస్థితులు కూడా ఇది అయిపోయినాయి. మా పెద్దన్న పెళ్లి చేసుకోమంటే వద్దు, నాకు చెల్లెలు పెళ్ళి అయినాక చేసుకుంటా అన్నాడు ఆయన. మా చిన్నన్నది ఇంకా కొంచెం లేట్ ఉండేది. కొన్ని రోజులకి ఇక ఆయన మాది ఏమైందంటే మర్చిపోతాయి. పర్వాలేదమ్మా. అమ్మమ్మ నువ్వు చదువుకోవడం 7th క్లాస్ వరకు చదువుకున్నావా? కానీ అప్పుడు అంటే నువ్వు 5వ తరగతికి వేసుకునే అప్పటికి నీ వయసు ఎంత ఉండింది? నువ్వు 9 ఏళ్ళ వరకు నీకు చదివించలేదు కదా? 14 ఏళ్ళ లోపల వరకు చదువుకున్నావు. నీ పెళ్ళి ఎప్పుడైంది? ఎంత వయసుకి అయింది నీకు?
16 ఏళ్ళకి అయింది. అమ్మ నీది అమ్మది ఒకటే వయసుకి చేసుకున్నారా మీరు? అవునా? ఆ రోజుల్లో అమ్మమ్మ నీకు చాలా లేట్గా చేసినట్టే కదా మరి? లేట్ చేసేవాడు లేక నాకు. కానీ మంచిదైంది కదా అది. నన్ను ఊర్లో మెదకులు ఉంచకపోతాడు మా అమ్మ. ఎందుకంటే పెద్దగా అవుతుంది, అందరూ ఇక్కడ చేస్తారని చెప్పి నన్ను మా నాన్న దగ్గర ఉంచుతుంది. అవునా? అక్కడే ఉంటుంది. నాకు ఆయన కూడా గుర్తున్నాడు. కొడుకు ఒకడు, వాడు పేరేంది పెద్ద దత్తుమా, వాడు నేను అక్కడ చదువుకునేవాళ్ళము. ఇప్పుడు రామచంద్ర మినిస్టర్ భార్య కొత్తపల్లి అక్కడ శంకరంపేటలోనే ఉండే. ఆమె కూడా ఒక గుడిలో వీళ్ళు తీసుకొని కిరాయి తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓహో, మీరు ఫ్రెండ్స్ అయితే అప్పటి నుంచి ఫ్రెండ్సా? ఓహో, అక్కడ ఉంటుంది చాలు. తను ఉమా నేను బాగా పరిచయము, స్నేహంగా ఉండేవాళ్ళం. అక్కడి నుంచి కొన్ని రోజులకి వయసు అయిపోయింది, పెళ్లి చేయాలి అని చెప్పి చేసిండ్రు. మా అన్నం చేసుకోమంటే చేసుకొని అన్నాడు. ఇప్పుడు ఎవరు? చిన్న తాత? పెద్ద తాతనే చేసుకోలేదు పెళ్ళి. ఓకే. అయితే వాళ్ళు ఎవరు యాకత్పరాలు ఎవరో వాళ్ళ అమ్మమ్మ దగ్గర చదువుకుంటుండే మా పెద్ద వదిన. ఓకే, సుజాత నాయనమ్మ. పక్క రూమ్ లో మా అన్నయ్య వాళ్ళు కిరాయికుంటుండే. ఓకే. అట్లా సంబంధం కలిసింది. వాళ్ళు నిశ్చయమైంది కానీ చేయలేదు. ఓకే. తర్వాత నాకు చూడక మా అక్క మరిది. అయితే ఏమైంది, వాళ్ళు ఇప్పుడున్న మా మామ వాళ్ళంతా వాళ్ళు ఒక జ్ఞాతులు. చెప్పాను కదా, వాళ్ళు అన్నతమ్ముడు మేము చిన్నవాళ్ళు. అవును. అయితే ఆయన చూసి విశ్వనాథ శాస్త్రి గారని బాగా పెద్ద పండితుడు ఆయన. ఓ, శివంపేట తాత అంటాం మనం. అవును. ఆయన అన్న కూడా మంచివాడే, మామూలుగా ఇవన్నీ సర్పంచ్గా పోయి ఇవన్నీ చేసి ఉండేవాడు. ఎవరు? మన తాత, అనంతరాముల తాత. బస్సులు వేయడము, రోడ్డు బాగు చేయించడం, చాకరమెట్ల ఆంజనేయ స్వామిని మంచిగా చేయడం. అవునా? అవన్నీ చేస్తుండేవాడు. సుశీలమ్మ తాత మన ఇంటికి వచ్చేవాళ్ళు కదా. అవును. అయితే చూసిన వాడు, ఎందుకంటే కొత్తపల్లి రామచంద్రరావు ఇంట్లో నవరాత్రాలు బాగా భారీగా జరుగుతుండేవి. అయితే వాడుకు ఇది ఇంకా చెప్పాలంటే బాగుంది కానీ. చెప్పు అమ్మా, పర్వాలేదు చెప్పు. అయితే కొత్తపల్లిలో ఎవరు మా అక్క భర్త ఉంటాడు. వాళ్ళ అక్క చనిపోయింది. నరసింహ తాత ఉండే వాళ్ళ దగ్గర ఎవరు లేరు. పూజకు ఆయనకు బాగా జబ్బు చేస్తే వీళ్ళు ఎవరున్నారు, చుట్టాలు ఎవరు ఉన్నారంటే ఇట్లా ఉన్నారని చెప్తే వాళ్ళ చెల్లెలు ఉన్నారంటే సరే అని చెప్పి వాళ్ళు చెప్పంపారు. రామచంద్రరావు వాళ్ళ నాన్నగిన పంపితే ఒకటి వచ్చిన అప్పటి నుంచి నవరాత్రాలకు రాకడా చేయడం వాళ్ళు నడుస్తున్నది. మా పెళ్లి కాకుండా తాత వాళ్ళు. తర్వాత మా మామగారికి ఏమిటంటే ఇక్కడ మెదక్ దగ్గర అయితే నా కొడుకు మంచి సాకుతే మంచిగా ఉంటుంది, దగ్గర ఉంటుంది, దూరం కావద్దని చెప్పి ఇక్కడ సంబంధం చూసి బట్టి ఖాయం చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను ఫస్ట్ ఎవరు నిన్ను కోడలు కావాలనుకుంది? శివంపేట తాత వాళ్ళ మన ఈ తాతన వెంకటేశం తాతనా? సంబంధం కావాలని ముందు పడింది ఫస్ట్ వెంకటేశం తాతనేనా? ఎక్కడ చూసి నిన్ను వెంకటేశం తాత? పనులు కదా, నేను చెప్తాను కదా, దీన్ని బట్టే వాడు రాకపోకలు ఎక్కువ. ఇదే మా మామగారు కూడా ఇదే ఇష్టం అన్నమాట. అదే. ఓకే. మా బావకు కూడా ఇష్టం ఉండే పలాన్నది. అంటే నాకు సంవత్సరాలు ఎక్కువ తేడా లేదు మాకిద్దరు. అబ్బా, ఎంత మోడ్రన్ డే మ్యారేజ్ అమ్మమ్మ మీది కదా. నాకు తెలిసి 2 years కదా తాతకి నీకు? 1 year? వావ్, సచ్ ఎ మోడ్రన్ మ్యారేజ్. సూపర్. చూసిన పెళ్ళి ఆయన పోగడ ఆషాఢ మాసంలో ఆయన తీసుకుపోయి దౌతాబాద్కి పోయిండు. దౌతాబాద్ మా పల్లెటూరు మా అత్తగారి. ఓకే. ఓకే. పోగడ మాట్లాడి చేసిండు. ఆయన కాకా నువ్వు ఏం మాట్లాడకు నేనన్నా కదా. అమ్మమ్మ అయితే దౌలతాబాద్ అసలు అత్తగారు వాళ్ళు ఇల్లా? మరి కొత్తపల్లి చెప్తున్నా, మా అక్క ఇల్లు అన్నమాట అక్కడ కొత్తపల్లి. ఓహో, మీ సొంత అత్త అంటే తాత వాళ్ళ అమ్మకి అక్క వాళ్ళ ఊరు కొత్తపల్లి. ఓకే, అవునా? వాళ్ళకి ఇక్కడ సంబంధాలు దొరకకపోతే అక్కడెక్కడి నుంచో చేసుకుంటారు కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. కాదు, తమిళనాడు రామేశ్వరం. కానీ చాలా మంచివాళ్ళు ఉండే. వాళ్ళు అందరు అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళు అమ్ముకున్నాడు కాదు. ఇప్పటి వరకు వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు, మమ్మల్ని గుర్తు చేస్తారు. అవునా? సో ఇప్పుడు మనకి ఏంటన్నట్టు మనము తమిళియన్స్ కూడా మనకి తమిళ్ రూట్స్ కూడా ఉన్నాయా? వా, తాతగారు మాట్లాడేవాడు కదా అప్పుడప్పుడు. అవును అవును. అరే, అందుకే రామనాథం అని పేరా తాతకి? ఆయన ఒకసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండ్రు, తమిళనాడు మద్రాసు అదంతా చూడడానికి పోతే ఈయన తప్పిపోయాడట. అప్పుడు అంతకుముందేమో రామేశ్వరం వేరే పేరుండే. వేరే పేరుండే నా తాతకి?
దొడ్డ పంతులు అనేది చిన్న అంటే పెద్ద పంతులు, దొడ్డ అంటే పెద్ద పెద్ద పంతులు అని పిలిచి. లడ్డు లడ్డు ఉండేనట్టు ఎప్పుడు పాలు కానీ తెచ్చుడు చేసుడు మా తాత ఎంత బాగుంటాడు. తెచ్చుడు అన్నీ. అయితే రామేశ్వరంలో తప్పిపోయిందాము. రామేశ్వరంలో రామేశ్వరం అంతే. అందుకోసమే ఎవరు వాళ్ళ అమ్మనేనా మొక్కుకుంది, వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మలు ఎవరైనా మొక్కుకున్నారా? దొరికితే పేరు అత్త మొక్కుకున్నది. ఆహా. దొరికితే నా పేరు పెడతా రామనరసింహని అమ్మ పేరు పెట్టుకుంటాను, దండం పెడితే వెంటనే కనబడే. ఓకే. అక్కడే కదమ్మా తాబేళ్ళు రాళ్ళనుకొని దాని మీద వంట చేసిందట నాయనమ్మ. నాకు అవసరం చెప్పలే. అయితే ఒక తాబేలు దానికి మూతి పక్కకు పెట్టి మంట తాకిందట, అంత పక్కకు పోయి అన్నం గిన్నె కింద పడ్డది. తాత చెప్పేదా ఇవన్నీ? అవునా. మనకి చాలా లాంగ్ రిలేషన్స్ అయితే మనం. అప్పుడే రామనాథ్ శర్మ అని పెట్టిండ్రు పేరు మార్చిండ్రు. ఓ అవునా. మొత్తానికి అయితే దౌలతాబాద్కి ఆషాఢ మాసంలో వెళ్ళినావా నువ్వు? ఓకే. దౌలతాబాద్ వచ్చింది. అక్కడ కొత్తపల్లికి ప్రతి సంవత్సరం పోతుంటే నవరాత్రాలకు మేము. ఈయన 3 త్రికాలంలో పూజ చెప్తుండే అప్పటి నుంచి. ఎవరు? మన తాతనా? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఓకే. ఈ ప్రతిసారి అప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి అంతకుముందు నుంచే వస్తుండే. ఇక అక్కడే ఎప్పుడైనా కానీ నవరాత్రులలో అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండడం. కొన్ని రోజులేమో మా ఇంట్లో ఉన్నాం, పెద్ద మనిషి ఉండే కదా. కానీ ఒక ఆమె తేనుగా ఆమె ఉండే, ఆమె మంచిగా మర్యాద చేస్తూ అటుకులు పేలాలు ఇవన్నీ చేస్తుండే. తింటుండే అక్కడే పడుకుంటుండే కొన్ని రోజులు. తర్వాత ఇక అక్కడ రాను అక్కడ మంచిగా అనిపించలేదు. వీళ్ళింట్లో ఇల్లు పెద్దగా అయింది వీళ్ళకు. అంతకుముందు చిన్నగా ఉండే వీళ్ళకి, ఏదో రామచంద్రరావు. తర్వాత పెద్దగా అయిపోయినా వాళ్ళే పిలిచేవారు, ఉండడం పడుకోవడం, వాళ్ళే ఇన్వైట్ చేసేవారు నవరాత్రి. అవును, చిన్నప్పుడు నాకు అదే అనేది. పెళ్లి తర్వాత మేము ఎవరెవరు ఎప్పుడెప్పుడు పుట్టినాము, నాన్న ఎక్కడ ఉద్యోగం చేసిండు, ఆ విషయాలు చెప్పుకోండి. అయితే నా పెళ్ళి అయిపోయినాక